హాయ్, దిస్ ఇస్ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు 5th డే ఆఫ్ పూజ, 5th డే ఈవినింగ్, సండే అన్నట్టు. సండే ఈవినింగ్ ఇంకా రేపైతే గణేశుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి 5 days 5 types ఆఫ్ ప్రసాదాలు చేద్దామని ప్రిపేర్ అయినా. అంటే ముందు ప్రిపేర్ చేయలేదు శనగల కోసం, అందుకే ఏం చేద్దామని ఇంకా కుక్కర్లో పెడితే అయిపోతుంది కదా ఈజీగానే కుక్కర్లో పెట్టాను. చాలా టైం పట్టింది, 15-16 విజిల్లకు కూడా అసలు అవి మామూలు తినే స్టేజ్కి రాలేదు, అంతా గట్టిగా ఉన్నాయి. ఇంకా అవన్నీ అది ఒక సైడ్ పెట్టేసి ఇంకా వేరే సైడ్ అన్ని ప్రసాదాలు చేసిన. పాలు ఒకటి, కుడుములు ఒకటి, పెరుగన్నం ఒకటి, ఇవన్నీ కలిపి ఇంకొక యాపిల్ పెట్టి 5 types లాగా అట్లా పెట్టాను. అయినా కూడా ఇన్ని అయిపోయినాయి ఆల్రెడీ, పూజ స్టార్ట్ చేసేస్తున్నాం అయినా కూడా అవ్వలేదు. ఇంకా దానికోసం ఆగి చాలా టైం పట్టింది ఆ శనగల ప్రసాదం కోసం. ఇంకా అయినా సరే అవ్వనిలే అని ఆగి, ఇంకా అసలు 5 days పెట్టినా ఒక్కరోజు కూడా అది పెట్టలేదు కదా, దానికోసం కంపల్సరీ చేద్దాం ఒక్కరోజు అని చేశాను. ఇంకా ఉండ్రాళ్ళు ఒకటి, పాలు, యాపిల్, ఇంకా పెరుగన్నం దద్దోజనం లాగా చేశాను. ఇంకా అవన్నీ చేశాను. ఇంకా అలా చేసి ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసి అన్ని బాక్స్లలోకి పెట్టేసి ఇంకా మా చిన్నోడిని అయితే రెడీ చేసేసిన. చిన్నోడు ఇంకా రోజు ఒక గెటప్తో చేసేస్తా పూజ. ఇంక ఈరోజు అయితే అయిపోతుంది కదా గణేషుని, చేస్తానని వాడు ఇంట్రెస్ట్గా రెడీ అవుతున్నాడు. ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదాలు చేస్తున్నా. మా డాడీ ఉన్నాడు, మా డాడీ మా చిన్నోడిని రెడీ చేస్తున్నాడు. నేను ఈ ప్రసాదాలన్నీ రెడీ చేసేసి వెళ్ళి ఇంకా వాడిని కూడా కొంచెం రెడీ చేసి, ఇంకా 5 days సండే వస్తుంది, 5 daysకి సండే వస్తుంది. ఈరోజే నిమజ్జనం అని అనుకున్నాం. సడన్గా మా అమ్మ వాళ్ళు వచ్చారు. మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ టైం మీరు 5 days పెడుతున్నారు, ఈరోజు అష్టమి లాగుంది, అష్టమి ఉన్న రోజు ఎందుకు తీయడం, వద్దులే ఈ ఒక్కరోజు పూజ చేయండి, రేపు పొద్దున పూజ చేసి అన్నదానం, ఎవరికైనా అన్నదానం పంచి తర్వాత నిమజ్జనం చేయండి మధ్యాహ్నం, అట్లా బాగుంటుంది అనేసి అన్నారు. ఇంకా ఓకేలే, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చెప్తుంది కరెక్టే కదా, మరి అష్టమి ఎందుకు చేయడం అని ఇంక ఈరోజు ఈవినింగ్ కూడా పూజ చేసేసి మండే కూడా పూజ చేసి తర్వాత నిమజ్జనం చేద్దామని ఇచ్చాను. ఇంకా ఇక్కడ శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా శనగలు చాలా టైం పట్టింది ఉడకడానికి, అయినా శనగలు చేసేసిన. ఇంకా అయిపోయింది. చిన్నోడు ఇంకా పూజకు రెడీ అయిపోయి ఈరోజు మాత్రం ఇంకా పంచ వద్దు మా పంచ కట్టుకున్నాయి కదా, ఈరోజు కుర్తా పైజామా ఉత్తర్ని వేసుకొని పూజ చేసేస్తాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా కుర్తా వేసుకొని అందరికీ ప్రసాదం అలా ఇస్తున్నాయి. ఈరోజు అయితే మెంబర్స్ మా పక్కన ఉంటారు, ఇస్తానని వాడు రెడీ చేసిండు. వాడైతే పెట్టుకోవడం మాకు బెనిఫిట్ ఏంటంటే గుర్తు చేసి మంచిగా చేస్తున్నాడు. బాగా పాడుతున్నాడు. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునికి, మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునికి, సిద్ధి బుద్ధి వినాయక గణనాయునికి, మూషిక వాహనానికి ముత్యాలతో మంగళమణి అవుతున్నాడు. ధూపం పెట్టాలి. ఏమైంది? ఇంకా అందరికైతే హారతి చూపిస్తున్నాడు. అందరినీ మొక్కుకోండి. అయ్యో, ఇది వీడియో ఆన్ చేయకముందే తీసిన, అదేం రాలేదు. ఇంకా అందరు ఇక్కడికి వచ్చి మొక్కుతున్నారు. తాగు. మిగతా వాళ్ళందరికీ అమ్మకి ఇంకా నాన్నకి మా ఇంటికి అందరికీ తీర్థం అయితే ఇచ్చేసిండు. తీర్థం ఇంకా పూజ నువ్వే ఇవ్వాలి అన్నాడు మా డాడీ. ఇంకా అందుకే ఓకే నేనే ఇస్తాను అని చెప్పి వాడి తీర్థంకి కరెక్ట్ బట్రా చెయ్యి, అట్లయితేనే ఇస్తాను నేను, లేదంటే ఇవ్వనని పెద్దవాడితో ఆర్గ్యూ చేస్తే మరి కరెక్ట్ పట్టించండి. ఇంకా ఇక్కడ నేను కూడా తీర్థం తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ప్రసాదం మళ్ళీ వచ్చింది. ప్రసాదం కూడా ఉండ్రాలు అందరికీ 5 చేసేసిన. ఉండ్రాలు ఎవరు తిన్నారు అని 5 చేసిన, ఇంకా అందరికి ఇచ్చేసింది. మళ్ళీ మిగతా ప్రసాదం ఇవ్వాలనుకుంటున్నాను.
కింది వరకు వెళ్ళి మరీ ఇచ్చేసి వస్తుంది. కింద అక్కడ ఉన్నాడు ఇంకా మా నైబర్ ఆమె తనకు ప్రసాదం ఇచ్చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో ప్రసాదం పంచుతున్నాడు. శనగల ప్రసాదం పంచుతున్నాడు. ఫస్ట్ తీర్థం ఇచ్చిండు. తీర్థం తర్వాత అందరికి ఉండ్రాలు ఇచ్చి తర్వాత అందరూ శనగల ప్రసాదం ఇస్తారు. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.